ఫిజిక్స్లో 8 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఈరోజు మనం చూద్దాం. ఫస్ట్ ఫ్రమ్ వర్క్ ఎనర్జీ థీరం నుంచి వెళ్ళి ఒక క్వశ్చన్ చూద్దాం. ఇది 8 మార్క్స్ క్వశ్చన్, చాలా ఇంపార్టెంట్, కంపల్సరీ వచ్చే ఛాన్స్ ఉంది ఎగ్జామ్లో. ఓకేనా? సో ఇక్కడ క్వశ్చన్ చూద్దాం. డెవలప్ ద నోషన్ ఆఫ్ ది వర్క్ అండ్ kinetic energy and show that it leads to work energy theorem. సో ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ క్వశ్చన్ ఏం అడిగిందంటే డెవలప్ ద నోషన్ ఆఫ్ ది వర్క్ అన్నాడు. సో ఫస్ట్ అసలు వర్క్ అంటే ఏంటిది, వర్క్ అంటే ఏంటిది అని అడిగిండు. ఆ రెండోది వచ్చేసి కైనటిక్ ఎనర్జీ అంటే ఏంటిది. సో ద నోషన్ ఆఫ్ వర్క్ అండ్ kinetic energy and show that it leads to work energy theorem. అండ్ మళ్ళీ ఈ రెండు వర్క్ మరియు కైనటిక్ ఎనర్జీ వర్క్ ఎనర్జీ థీరంకు ఎలా కారణమైనవి అనేది మనం చెప్పవలసి ఉంటుంది. సో ఫస్ట్ మనకు వర్క్ అంటే ఏంటిదో తెలవాలి. ఓకేనా? ఫస్ట్ మనకు వాట్ ఈజ్ వర్క్ తెలవాలి. సో ఫస్ట్ వాట్ ఈజ్ వర్క్ అంటే ఫస్ట్ మనం వర్క్ యొక్క డెఫినేషన్ రాయాలి. సో మనకు తెలుసు, మనం ఏదైనా ఒక పని జరిగితే దాన్ని వర్క్గా పరిగణిస్తాం కదా. కాబట్టి సింపుల్గా మనం ఒక డెఫినేషన్ చేయాలంటే ద వర్క్ ఈజ్ అంటే సింపుల్గా the work is said to be done by force when the body displays along the direction of component of force. ఇది మనం వర్క్కి డెఫినేషన్ ఏంటిది. ద వర్క్ ఈజ్ సెడ్ టు బి డన్ వెన్ ద ఫోర్స్ బై ద డన్ ఫోర్స్ వెన్ ద బాడీ ఈజ్ డిస్ప్లేస్డ్ అలాంగ్ ది డైరెక్షన్ ఆఫ్ కాంపోనెంట్ ఆఫ్ ఫోర్స్. ఇక్కడ ఏమంటానంటే సింపుల్గా ఎప్పుడైతే ఒక ఆబ్జెక్ట్ మీద ఫోర్స్ అప్లై అవుతుందో ఆ బాడీ ఏమవుతుందట అంటే డిస్ప్లేస్ అవుతుందట, అంటే ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్కి మూవ్ అవుతుందట. సో ఇక్కడ ఎప్పుడైతే ఫోర్స్ అప్లై అవుతుందో అప్పుడు ఇది కొంత ఎక్స్ అనే డిస్టెన్స్ డిస్ప్లేస్ అవుతుంది. ఎట్లా? అలాంగ్ ది డైరెక్షన్ ఆఫ్ కాంపోనెంట్ ఆఫ్ ఫోర్స్. సో ఏ డైరెక్షన్లోనైతే కాంపోనెంట్ ఆఫ్ ఫోర్స్ డైరెక్షన్లోనైతే మనం ఫోర్స్ అప్లై చేస్తామో అదే డైరెక్షన్లో ఆబ్జెక్ట్ మూవ్ కావడం జరుగుతుంది. సో ఎప్పుడైతే అలా మూవ్ అయిందో అక్కడ మనం వర్క్ డన్ అంటే పని జరిగింది అని చెప్తాం. ఓకేనా? లేకపోతే మీరు సింపుల్గా ఇలా కూడా రాసుకోవచ్చు. ద ప్రోడక్ట్ ఆఫ్ సింపుల్గా ఇది మీకు పెద్దగా అనిపిస్తే ద ప్రోడక్ట్ ఆఫ్ ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్, అంతే కదా. ద ప్రోడక్ట్ ఆఫ్ ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ కాల్డ్ వర్క్. సో ఇలా కూడా రాయచ్చు. అంటే ఇక్కడ W ఈజ్ ఈక్వల్ టు F ఇంటూ S, ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. సింపుల్గా మనం F బార్ అండ్ S బార్ అని రాస్తాం. లేకపోతే ఇట్లా కూడా రాసుకోవచ్చు. W ఈజ్ ఈక్వల్ టు FS cos theta, where theta is the angle made while work done. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసరికి మనం
ఈ కైనటిక్ ఎనర్జీ చూద్దాం. సో ఫస్ట్ వర్క్ చెప్పమన్నాడు, తర్వాత కైనటిక్ ఎనర్జీ. ఓకేనా, కైనటిక్ ఎనర్జీ. ఓకే, ఇప్పుడు మనం కైనటిక్ ఎనర్జీ యొక్క డెఫినేషన్ చూద్దాం. ఇఫ్ ద ఎనర్జీ possessed by a body, the energy possessed by a body by virtue of its motion, is called kinetic energy. Kinetic ఎనర్జీ ఇక్కడ ఏంటంటే ద ఎనర్జీ పొసెస్డ్ బై ఏ బాడీ బై వర్చ్ ఆఫ్ ఇట్స్ మోషన్ ఈజ్ నోన్ యాజ్ కైనటిక్ ఎనర్జీ. ఓకేనా, ఓకే, క్లియర్. ఇది కైనటిక్ ఎనర్జీ యొక్క డెఫినేషన్. సో మనం వర్క్ డెఫినేషన్ కంప్లీట్ చేసాం, కైనటిక్ ఎనర్జీ డెఫినేషన్ కంప్లీట్ చేసాం. ఇప్పుడు మనం హౌ దే లీడ్స్ టు వర్క్ ఎనర్జీ థీరం చూద్దాం. సో మరి ఫస్ట్ అసలు వర్క్ ఎనర్జీ థీరం అంటే ఏంటి? సో ఇక్కడ మనం కైనటిక్ ఎనర్జీ తెలుసుకున్నాం కదా. సో ఇక్కడ ఒక విషయం గమనించాలి, కైనటిక్ ఎనర్జీ అనేది మోషన్ వల్ల ఏర్పడుతుంది. సో ఎప్పుడు ఎనర్జీ పొసెస్ అయినప్పుడు, ఒక బాడీ మీద పొసెస్ అయినప్పుడు ఎట్లా మరి అది పొసెస్ అవుతుంది అంటే బై ది మోషన్. ఎప్పుడైతే మోషన్ యాక్ట్ అవుతుందో సో అప్పుడు ఆ కైనటిక్ ఎనర్జీ అనేది ఫామ్ అవుతుంది. మీరు స్లైడ్ మీద కొన్ని ఎగ్జాంపుల్ చూడవచ్చు కైనటిక్ ఎనర్జీ మీద. నెక్స్ట్ వచ్చేసి వర్క్ ఎనర్జీ థీరం. మరి అసలు వర్క్ ఎనర్జీ థీరం అంటే ఏంటిది? సింపుల్గా ఏదైనా ఒక పని, ద వర్క్ డన్ ఆన్ ది బాడీ, ఏదైనా ఒక వస్తువు మీద పనికి జరిగినప్పుడు అండ్ దట్ ఇట్స్ చేంజ్ ఇన్ కైనటిక్ ఎనర్జీ ఆఫ్ ది బాడీ, అంటే దాని యొక్క వాట్ ఈస్ వర్క్ ఎనర్జీ థీరం. చూద్దాం వర్క్ ఎనర్జీ థీరం. సింపుల్గా ద వర్క్ డన్ ఆన్ ది బాడీ, వర్క్ డన్ ఆన్ ది బాడీ is equal to its change in kinetic energy of the body. ఓకేనా, ఇక్కడ ఏమంటాడు వర్క్ ఎనర్జీ థీరం, ద వర్క్ డన్ ఆన్ ది ఆబ్జెక్ట్, ఆన్ అన్ ఆబ్జెక్ట్ ఆర్ ఆన్ ది ఆబ్జెక్ట్, లెట్ వి రైట్ ఆన్ అన్ ఆబ్జెక్ట్. ఓకే, ద వర్క్ డన్ ఆన్ అన్ ఆబ్జెక్ట్ ఈజ్ ఈక్వల్ టు ఇట్స్ చేంజ్ ఇన్ కైనటిక్ ఎనర్జీ. అంటే సింపుల్గా ద వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ కైనటిక్ ఎనర్జీ. అంటే ఇక్కడ డెల్టా ఇండికేట్స్ చేంజ్ ఇన్ ఆర్ ద రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ కైనటిక్ ఎనర్జీ. దిస్ ఈస్ ద W is equal to work done by an external force. Okay, so W is equal to the work done and an external force. Here delta indicates change in or the rate of change. This is K is equal to kinetic energy. So this is the formula for work energy theorem. ఒకసారి దాని యొక్క ప్రూఫ్ లేదా ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఒకసారి వర్క్ ఎనర్జీ థీరం యొక్క ప్రూఫ్ లేదా
ఎట్లా లీడ్స్ అంటే మనకి ఇక్కడ అడిగిండు, ఏం క్వశ్చన్ అడిగిండు, కైనెటిక్ ఎనర్జీ అండ్ వర్క్ ఎలా వర్క్ ఎనర్జీ థియరంకు రిలేటివ్గా అయితే. సో చూద్దాం ఎక్స్ప్లెనేషన్. సో చూద్దాం ఎక్స్ప్లెనేషన్. సపోజ్ సింపుల్గా మీకు చెప్పాలంటే ఏదైనా ఒక సపోజ్ ఏ బాడీ తీసుకుందాం, ద బాడీ కన్సిడరింగ్ ద మాస్ ఎం, దాని యొక్క మాస్ ఎం అనుకుందాం. వెన్ ఐ అప్లై ద కాన్స్టెంట్ ఫోర్స్ ఎఫ్, కొంత మనం ఆ బాడీ మీద ఎఫ్ అనేది ఫోర్స్ని అప్లై చేసినట్లయితే ఇట్ విల్ మూవ్ ఆర్ ఇట్ విల్ డిస్ప్లేస్ when an external force act on it, then the position, the velocity of the body is u is, so when it moves its initial velocity is u, okay na, its initial velocity is u. While moving it gains an acceleration a, an acceleration a. After some time it goes to initial velocity v, final velocity v. The distance the displacement the object moves is s, okay na. From the loss of motion, we have the equation v square minus u square is equal to 2as, okay na. From Newton's second law of motion, v square minus u square is equal to 2as, okay na. ఇక్కడ మనం దీన్ని సింపుల్గా చెప్పిన, కావాలంటే మీరు వర్డ్స్లో రాసుకుంటే కొంచెం బెటర్, ఓకేనా. సో ఎప్పుడైతే ఒక బాడీ మీద ఎక్స్టర్నల్ ఫోర్స్ యాక్ట్ అవుతుందో అప్పుడు ఇది జరగడం మొదలు పెడుతుంది. సో కొంచెం మూమెంట్ అనేది జరుగుతుంది. అప్పుడు దీని యొక్క వెలాసిటీ ఎంత అంటే u. While moving it gains an acceleration a and moves some displacement s, and the final velocity is from loss of motion v square minus u square is equal to 2as. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. చూడండి, v స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2as. ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే మల్టిప్లయింగ్ అబో ఈక్వేషన్ both by 1/2 into m. సో నేను ఏం చేస్తున్నానంటే ఈ ఈక్వేషన్ని, సో ఇది ఒక ఈక్వేషన్ నెంబర్ 1 అనుకున్నా, ఆ ఈక్వేషన్ 1/2 into mతోని మల్టిప్లై చేస్తున్నాను బోత్ సైడ్, ఓకేనా. చూడండి 1/2 into m v స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ is equal to 2as, ఓకేనా. ఇప్పుడు చూడండి, సో 1/2 mv స్క్వేర్ మైనస్ 1/2 mu స్క్వేర్ is equal to 2as. ఇక్కడ ఏం చేయలేదు, సింపుల్గా వాటిని విడదీసింది, ఓకేనా. ఇక్కడ మనకు తెలుసు వాట్ ఈజ్ v.
వి అంటే మనకు తెలుసు 1/2 mv² అనేది ఫైనల్ వెలాసిటీ. ఓకేనా, వాట్ ఈస్ ద ఫైనల్ వెలాసిటీ. ఇక్కడ యు అనేది ఇనిషియల్ వెలాసిటీ. సో ఇది గుర్తుపెట్టుకోవాలి, అది ఫైనల్, వి అనేది ఫైనల్ వెలాసిటీ, యు అనేది ఇనిషియల్ వెలాసిటీ. ఓకే, 1/2mv² మైనస్ 1/2mu² ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మనం మల్టిప్లై చేయాలి కదా. సో 1/2m ఇంటూ 2as. ఓకేనా, అప్పుడు 1/2m ఇంటూ 2as. ఈ 2కి ఈ 2 క్యాన్సిల్ అయిపోతుంది. ఓకేనా, 2కి 2 క్యాన్సిల్. ఇప్పుడు ఏం మిగిలింది మనకు? 1/2mv² మైనస్ 1/2mu² ఈజ్ ఈక్వల్ టు mas. ఫ్రమ్ న్యూటన్స్ లా F ఈజ్ ఈక్వల్ టు ma. మనకు తెలుసు ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సలరేషన్. ఓకేనా, మాస్ ఇంటూ యాక్సలరేషన్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఈ ఎంఏ కాడ ఎఫ్ను రీప్లేస్. ఇప్పుడు చూడండి, 1/2mv² మైనస్ 1/2mu² ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఇంటూ ఎస్. ఓకేనా, ఎఫ్ ఇంటూ ఎస్. మరి ఇక్కడ మనకు తెలుసు వాట్ ఈజ్ ఎఫ్ ఇంటూ ఎస్? ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ ఏంటిది? వర్క్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. ఓకేనా, సో అప్పుడు 1/2mv² మైనస్ 1/2mu² ఈజ్ ఈక్వల్ టు ద వర్క్. సో ఇక్కడ మనం 1/2mv² అంటే ఏంటిది? కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ఫైనల్ వెలాసిటీ, కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ఫైనల్ వెలాసిటీ మైనస్ కైనెటిక్ ఎనర్జీ విత్ ఇనిషియల్ వెలాసిటీ u is equal to w. So that is the answer. Okay na? So the rate of change final velocity minus kinetic energy at initial velocity is equal to work energy theorem. Okay na, the work done ante kada. So work energy theorem మనం సింపుల్గా దీని w is equal to the rate in kinetic energy, అని కూడా సింపుల్గా రాయొచ్చు. ఇది రాస్తే మీకు 6 మార్క్స్ వస్తాయి. ఓకేనా, సో ఐపీఈలో మనకు 6 మార్క్స్ వస్తాయి దీన్ని రాస్తే. ఇంకొక 2 మార్క్స్ అనేది ప్రాబ్లం ఉంటుంది. ఓకేనా, 2 అనేది ప్రాబ్లం ఉంది, నేను మీకు తర్వాత చెప్తా. ఓకేనా, సో ఒకసారి చూద్దాం మనం ఎలాంటి ప్రాబ్లం ఇస్తాడో. సో ఒక్కొక్కసారి మనకు రిలేషన్ బిట్వీన్ కైనెటిక్ ఎనర్జీ అండ్ మొమెంటం అడగవచ్చు. ఎట్లా అంటే 2 మార్క్స్, రిలేషన్ బిట్వీన్ కైనెటిక్ ఎనర్జీ అండ్ మొమెంటం. ఓకే, మనకు తెలిసి ఇది ఆల్రెడీ 2 మార్క్స్ క్వశ్చన్లలో ఉంటుంది. సో మీరు ఒకసారి చూసుకోండి. సో మనకు తెలుసు ఇక్కడ మొమెంటం ఏంటిది? మొమెంటం ఈజ్ ఈక్వల్ టు పి అంటాం. మొమెంటం ఈజ్ ఈక్వల్ టు పి ఎం ఇంటూ వి. ఇఫ్ యూ అప్లై స్క్వేర్ ఆన్ బోత్ సైడ్ వి గెట్ ఇట్ సింప్లీ p² ఈజ్ ఈక్వల్ టు m² v². ఓకేనా, p² ఈజ్ ఈక్వల్ టు m² v² అవుతుంది కదా. సో అది అట్లా పక్కకు పెట్టేయండి. నెక్స్ట్ కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు 1/2mv². 1/2mv². ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే దీన్ని మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ చేస్తున్నా ఎమ్ముతోని. చూడండి, 1/2mv² ఇంటూ పైన కింద మల్టిప్లికేషన్ చేసి డివిజన్ చేసు, అప్పుడు వాల్యూ ఏం మారదు కదా. ఓకే, సో ఇక్కడ చూడండి మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ చేస్తున్నా.
సో ఇప్పుడు ఏమవుతుంది, ఎంవి స్క్వేర్ ఎంయూ స్క్వేర్ వి స్క్వేర్ బై 2m అవుతుంది. ఓకేనా, మనకు తెలుసు ఫ్రమ్ మొమెంటం పీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎం స్క్వేర్ వి స్క్వేర్ కదా. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ ఎం స్క్వేర్ వి స్క్వేర్ బదులు పీ స్క్వేర్ బై 2m. సో దిస్ ఈజ్ ద రిలేషన్ బిట్వీన్ కైనటిక్ ఎనర్జీ అండ్ మొమెంటం. సో సింపుల్గా ఉంటుంది క్వశ్చన్, ఏం లేదు. మొమెంటం పీ ఈజ్ ఈక్వల్ టు ఎంవి, మరి పీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎంవి స్క్వేరే కదా, ఎం స్క్వేర్ వి స్క్వేరే కదా. మరి కైనటిక్ ఎనర్జీ ఏది, కే ఈజ్ ఈక్వల్ టు 1/2 ఎంవి స్క్వేర్. ఇది కైనటిక్ ఎనర్జీ. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే కైనటిక్ ఎనర్జీకి ఎంని మల్టిప్లికై చేసి డివైడ్ చేస్తున్నా. ఓకేనా, మల్టిప్లికేషన్ చేసి డివిజన్ చేస్తున్నా, కాబట్టి ఇక్కడ మనకు వాల్యూ అనేది ఏం మారదు. నెక్స్ట్ ఈజ్ ఈక్వల్